హాయ్ అండి, వెల్కమ్ టు తరుణి ఛానల్. ఇవేంటో తెలుసా అండి? మేమైతే అనపకాయలు అంటాము. ఇవి ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. వీటిని ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. ఈ అనపకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కాయలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ ఉడికిస్తే చాలండి, చక్కగా ఉడికిపోతాయి. వీటిని కుక్కర్లో కూడా వేసి ఉడికించుకోవచ్చు, కానీ నాకు కుక్కర్ కంటే ఇలా ఉడికిస్తేనే నచ్చుతుంది. చూడండి, మూతను కంప్లీట్గా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచి పెట్టండి, పొంగిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉండాలి. అడుగునున్న కాయలు పైకి, పైనున్న కాయలు అడుగుకి వెళ్ళేలాగా కలబెట్టాలి. ఇలా చేయడం వల్ల కాయలన్నీ ఈవెన్గా బాయిల్ అవుతాయన్నమాట. మా చిన్నతనంలో ఇవొకటి, కందికాయలు ఒకటి సాయంత్రం స్నాక్ లాగా ఇలా ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళండి. కానీ ఎంత హై ప్రోటీన్ ఉంటుందండి గింజల్లో. చూడండి, 15 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయాయి. సాల్ట్ కూడా చూడండి గిన్నెకి ఎలా పట్టేసిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చిల్లుల గిన్నెలో వేసి నీటిని వడకట్టుకోవాలి. వీకెండ్ డేస్లో పిల్లలు ఎలాగో ఇంట్లో ఉంటారు కదండి, వాళ్ళు ఏ నెట్ఫ్లిక్స్లోనో ఓటీటీలోనో ఏవో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. ఆ టైంలో ఇచ్చేసేయండి, హ్యాపీగా తినేస్తారు. వీడియో కోసం నేను స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే నీళ్ళని వడకట్టేశాను. మీరు మాత్రం కాస్త చల్లారిన తర్వాతనే వడకట్టుకోండి. ఇవి ఎక్కువగా మార్కెట్లో ఈ వింటర్ సీజన్ టైంలోనే దొరుకుతాయి. సీజనల్గా వచ్చే ఫుడ్ ఐటమ్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకూడదండి. ఇదిగోండి, చల్లారిపోయిన తర్వాత అనపకాయలను వేరే గిన్నెలోకి తీసుకున్నాను. వీటిని జస్ట్ ఇలా పట్టుకొని మన నెయిల్తో ఇలా అంటే చాలండి, చెక్కు ఊడొచ్చేస్తుంది. ఈజీగా గింజలు తీసేసుకోవచ్చు. అంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తరుణి ఛానల్.